ఈరోజు నా డే చాలా ప్రొడక్టివ్‌గా, సాటిస్ఫైయింగ్‌గా ఉంది. ఎందుకు అంటే, నేను చాట్‌జీపీటీ హెల్ప్ లేకుండా చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగాను ఈరోజు. నెక్స్ట్ ఏమో నేను ఎప్పటినుంచో నేర్చుకోవాలి అనుకుంటున్న సారీ ప్రీ ప్లీటింగ్ వర్క్ అయితే నేర్చేసుకున్నాను. మార్నింగ్ అయితే లేసి ఫస్ట్ అయితే పిల్లల కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే మేము పెరుగన్నం తినేసాము. ఇంకా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను. ఇంకా ఈరోజు కూరలోకైతే నేను పప్పు, టమాటా వండేసి, అన్నం అయితే వండేసి 9:00 కల్లా నేను సారీ ప్రీ ప్లీటింగ్ వర్క్ నేర్చుకోవడానికి బయలుదేరిపోయానండి. నిజంగా ఇది 30 కిలోమీటర్స్ దూరం ఉందండి. ఇక్కడికైతే వచ్చేసరికి 1 ½ అవర్ టైం పట్టింది. ఇక్కడికొచ్చిన తర్వాత నేను సారీ ప్రీ ప్లీటింగ్ వర్క్ అయితే నేర్చుకున్నాను. కానీ ప్రాక్టీస్ చేస్తేనే అది నాకు బాగా గుర్తుంటది. లేకపోతే మర్చిపోతానని మాత్రం క్లియర్‌గా అర్థమైంది. మార్నింగ్ చేసిన కూరలవి ఉన్నాయండి. అన్నం అయితే వండుకొని, కోడిగుడ్లట్లయితే వేసుకొని మేము డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ అయిన తర్వాత ఇంకా చాలా గిన్నెలున్నాయండి. వాటన్నిటిని త్వరగా అయితే క్లీన్ చేశాను. ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు తనే క్లీన్ చేసుకున్నారు. నాకు ఎంత సాయం చేస్తారో మా వారు.